ఏమండి నమస్కారం అండి. చూసారుగా ఇవాళ మన వార్తలో అసలు సిసలైన హైలైట్ ఏంటో. అట్టాంటి ఇట్టాంటి పర్యటన కాదండోయ్. ఒకేసారి 12.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, పైగా గురుకులాల్లో సర్ప్రైజ్ చెక్కింగ్. చైర్మన్ మార్గడి గారు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నిటి గురించి స్టూడెంట్స్ కు నమస్కారం తెలియజేస్తూ, నేను ఇక్కడే వన్ ఇయర్ అయిందమ్మా చెప్పి 1 year అయిందా 2 years 1 year కింద ఇక్కడే నేను ప్రామిస్ చేశాను. ఈ పాత బిల్డింగ్ మూలగొట్టి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పినాం. అదే మాట నిలబెట్టుకున్నాం. కొత్త బిల్డింగ్ మళ్ళీ 3 గదులు ఇస్తాం. తప్పదు కూడా త్వరలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అంటే మా డిఓ గారు కొంతమంది మా రాజకీయ నాయకులు గోపాల్ రెడ్డి గారు, బుచ్చిరాములు గారు, మరి స్థానిక మన కౌన్సిలర్ బాలరాజు గారు, శంకర్ బాలరాజు గారు, అందుకే లాలు యాదవ్ గారు, రామనారాయణ గారు, తర్వాత వెంకటరమణ గారు, సలేశ్వరం, ఇంకోటి లాలు గారు, అందరికీ పేరు పేరున ఎవరు ఫోన్ చేస్తాడు, ఇంటికి ఎవడు వస్తాడు, మరి నేను ఎక్కడ కట్టాలి, ఇంటి కట్టాలా లేదా, అసలు కట్టాలా లేదా, ఇవన్నీ బదులుతాయి. అదొకటైతే టీచర్ మైండ్ ఫ్రెష్ ఉంటేనే మంచి చదువు చెప్తారు. లేకుంటే మా లేడీ టీచర్ ఇంటికాడ 19 కోట్లు వచ్చింది అనుకో, పొద్దున నాకు ఎక్కడ ఏం చేయాలి ఇవేముంటుంది మైండ్లో. అంటే ఇటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఫస్ట్ టీచర్ మంది ఉన్నారు. మరి టీచర్ సమస్యలు అన్నీ చేసినాం, అంతేనా లేదా? ప్రమోషన్లు ఇచ్చినాం, ఇచ్చినా లేదా? ట్రాన్స్ఫర్ చేసినాం. ఒక్కరన్నా ట్రాన్స్ఫర్ పిన్ డ్రాప్ సైలెంట్. నాకు తెలిసి ఈ దేశ చరిత్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు మీ దగ్గర ఎవరు అన్ని ఇచ్చాం గవర్నమెంట్. అదే నువ్వు ప్రైవేట్కి పోతే ఏమేం చేయాలి? ఫీజు కట్టాలి, డొనేషన్ కట్టాలి, నువ్వు యూనిఫామ్స్ కొనుక్కోవాలి, నోట్ బుక్స్ కొనుక్కోవాలి, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి, ఇంటికా నుంచి పోతే టిఫిన్ పట్టుకొని పోవాలి, అంతేనా? మరి ఇవన్నీ మీరు ఇప్పుడు ఇలా చేస్తుందా? గవర్నమెంట్ ఇన్ని ఫ్రీ ఇచ్చినా మీకు మిడ్ డే మీల్ పెట్టాం. రేపు మా టిఫిన్ కూడా స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఇంటికాల వ్యవసాయదారుల పిల్లలు చాలా మంది వ్యవసాయదారుల పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వస్తుంది తెలుసా? లో సోషియో ఎకనామిక్ కండిషన్ వల్ల వస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, లేకుంటే డబ్బులు లేవు, మిడిల్ క్లాస్ కూడా రాదు, ఓన్లీ లో క్లాస్ వస్తారు. మరి వీళ్ళ తల్లి ఏం చేస్తారు? వ్యవసాయం పనులు చేస్తారు, లేకుంటే వ్యవసాయ కూలీలు, లేకుంటే కాఫీ మేస్త్రీలు, లేకుంటే లేవు. వీళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్ళిపోతారు. మరి మీకు టిఫిన్ చేసి మీ అమ్మ పోతుంది, మీ నాన్న పోతుంది. నువ్వు ఖాళీ కడుపుతో వస్తావు స్కూల్. బ్లాక్ బోర్డ్ మీద గీక్తా ఉంటాడు సార్, ఇట్లా అట్లా అంటుంటే ఈ ఆకలి మాటే ఉంటుంది కానీ దాని పనులు చూసా ఆకలి ఉంటుంది. నేనైతే చూడాలి, మీరు చూస్తారు. ఆకలి ఎక్కున్నప్పుడు అర్థం కాదు. దానికి షుగర్ లెవెల్ అంటాం, హైపోగ్లైసీమియా అంటాం. హైపోగ్లైసీమియా కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే నాకు పెద్ద సబ్జెక్ట్ అది. ఆక్సిజన్ ఉంటుంది, ఆర్బీసీ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. అవన్నీ ఆక్సిజన్ తీసుకుని ట్రైన్కి వెళ్ళాలి. అది తక్కువ అయిపోయిన ట్రైన్కి ఆక్సిజన్ పోదు. నేను ఏమంటారు మన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా మన్నెనూరులో చేసిన సందడి మామూలుగా లేదండి బాబు. ఆయనతో పాటు మన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా తోడవడంతో ఈ హంగామానే వేరు. అసలు మ్యాటర్ ఏంటంటే, అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరులో అడుగు పెట్టిన మన మంత్రికి అక్కడి జనం, అధికారులు బ్రహ్మరథం పట్టారండి. ఏముందిలే వచ్చి వెళ్ళిపోతారు అనుకుంటే పొరపాటే. ఏకంగా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చేశారు. అబ్బే, ఊరికే పైపైన చూసి వెళ్ళిపోలేదండి. హాస్టల్ గదులు ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ లు ఏంటి, పిల్లలకి వంట ఎట్లా వండుతున్నారు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని మూల గిరగిరా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించేశారు. ఆ తర్వాత మన పిల్లకాయలతో భలే ముచ్చట్లు పెట్టారండోయ్. ఏరా అబ్బాయిలు అమ్మాయిలు, బువ్వ బాగానే పెడుతున్నారా, యూనిఫామ్లు ఇచ్చారా,
బట్టలు, ఆట వస్తువులు అన్నీ అందుతున్నాయా లేదా అని నేరుగా అడిగేశారు. మీకేం సమస్యలు వచ్చినా మొహమాటం లేకుండా చెప్పేయండి, మన ప్రభుత్వం ఆపసోపాలు పడైనా సరే పరిష్కరిస్తుంది, నేనున్నానుగా అని భరోసా ఇచ్చేసరికి మన విద్యార్థులైతే ఫుల్ ఖుషి అయిపోయారనుకోండి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే అమ్రాబాద్ పదర మండలాల్లో ఆర్టికల్ 273(1) గ్రాంట్, అలాగే ప్రధానమంత్రి ధర్తీ అభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద ఏకంగా 12,70,00,000 రూపాయలతో భారీ అభివృద్ధి పనులకు మంత్రి కొబ్బరికాయ కొట్టేశారండి. మామూలు విషయం కాదండోయ్. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం భలే గొప్ప విషయం. ఈ హంగామాలతో మన అదనపు కలెక్టర్ దేవసహాయం, డిఈఓ రమేష్ కుమార్, ఆర్డీఓ యాదగిరి, ఇంకా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల ఆఫీసర్లు, ఇంజనీరింగ్ బాబులు, గురుకులాల ప్రిన్సిపాల్లు, టీచర్లు, గిరిజన సంఘాల పెద్దలు, అబ్బో ఒక్కరేమిటి ఊరంతా కదిలి వచ్చిందండి. మొత్తానికి మన్ననూరులో మంత్రి టూర్ ఒక రేంజ్ లో హిట్ అయ్యిందన్నమాట. మరి చూసారుగా, ఇదండి ఇవాల్టి సెన్సేషనల్ అప్డేట్స్. మరిన్ని అదిరిపోయే వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి News9 TV.